శ్రావణ మాసం వచ్చేసిందండి. మరి శుక్రవారం మనము లక్ష్మీ పూజ చేసుకుంటాము. మరి శనివారం నాడు రకరకాలుగా పూజిస్తూ ఉంటారు. అయితే ఆ శనివారం యొక్క ప్రత్యేకత ఏమిటి? మళ్ళీ శనివారాలు కొంతమంది జ్యోతి వెలిగిస్తూ ఉంటాము అని చెప్తూ ఉంటారు కదా. ఆ జ్యోతి ఎలా పెట్టుకోవాలి, ఎవరు పూజించుకోవాలి, ఎలా పూజించుకోవాలి అన్ని వివరంగా ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే ఇది కోరికలు కోరుకొని మనము అంటే వంశాచారం ఉన్నవాళ్ళు ఎలా వెలిగించుకుంటారు, మరి ఎవరికైనా కోరికతోని వెలిగించాలి అని ఉంటే ఎలా వెలిగించుకోవాలి అనే విషయాలన్నీ కూడా మనము ఈ వీడియోలో తెలుసుకుందాం. మహిళా లోకానికి స్వాగతం. అందరికీ నమస్కారం అండి. పరమ పవిత్రమైన శ్రావణ మాసం ప్రారంభమైపోయింది. ఆల్రెడీ ఈరోజు శుక్రవారంతో ప్రారంభమైంది, రేపు శనివారం. మనం ముందుగా చెప్పుకున్నట్టు అసలు శ్రావణ మాసం అంటే శ్రవణ నక్షత్రం పౌర్ణమి రోజు వచ్చినప్పుడు శ్రావణ మాసం అని పిలుస్తాం. అయితే ఈ శ్రవణ నక్షత్రం అనేది వెంకటేశ్వర స్వామిది కాబట్టి వెంకటేశ్వరుణ్ణి శనివారం రోజు కొలవాలి. మనము రోజు ఉదయాన్న సుప్రభాతము ప్రపత్తి చదువుకోవడము, ఈ నెల రోజులు కూడా సాయంత్రము గోవిందనామాలు చదువుకోవడము చాలా మంచిది అని పెద్దలు చెప్తూ ఉంటారు. అందుకని కనీసము చదువుకోలేకపోయినా వినడానికి ప్రయత్నం చేయండి. మీరు, మీ పిల్లలు, కుటుంబ సభ్యులందరూ కూర్చోండి. అదేవిధంగా ఈ శనివారం రోజు ఇంటి దేవుడి పేరుతోని కానీ ఏవైనా ముడుపులు కడుతూ ఉంటారు. అయితే మనము అక్కడికి వెళ్ళలేకపోయినప్పుడు ముడుపులు కడతారు. అయితే పరమ పవిత్రమైన ఈ శ్రావణ మాసంలో ఏం చేస్తారు అంటే ఏమైనా కోరికలు కోరుకోనో లేకుంటే వంశాచారంగా వాళ్ళకు వస్తేనో అలాంటి పద్ధతి ఆనవాయితీగా ఉంటే ముడుపులు కడతారు. ఒక పసుపు బట్టను తీసుకొని చిన్నది వాళ్ళ దేవుడు ఎవరికైతే వెంకటేశ్వర స్వామి నరసింహస్వామిక ఎవరికి ముడుపులు కడతారో వాళ్ళు ఈ శనివారం రోజు ఏం చేస్తారు అంటే ఒక పీట మీద ముగ్గేసి ఆ వస్త్రాన్ని పరిచి అందులో ఒక దైవ స్వరూపంగా ఒక పోక నుంచి 2 కాయిన్స్ ఉంచి ఒక పసుపు కొమ్మును పెట్టి దానికి షోడశోపచార పూజ పూలు పుష్పం గంధం అన్నిటితోని దాన్ని పూజించుకొని దాన్ని ముడి వేసి పెడతారు. పెట్టి దాన్ని తీసుకెళ్ళి మనం వెళ్ళినప్పుడు ఆ దేవాలయంలో ఇస్తారన్నమాట. అది ముడుపు కట్టుడు అంటారు. మరి ఇంకొకటి చేసేది ఏముంది అంటే మనకు ఈ జ్యోతి వెలిగించడం అనేది ఒక పద్ధతి ఉన్నది. అయితే ఆనవాయితీగా వంశాచారంగా వస్తేనేమో అలా లేదు, మనకు కోరిక ఉండి ఇది ఎవరు చేయొచ్చు అంటే సుహాసినులే చేయాలని లేదు, ఎవరైనా వెలిగించుకోవచ్చు. దీపం వెలిగించడము ఎవరైనా వెలిగించుకోవచ్చు. అయితే ఈ ఎలా వెలిగించుకోవాలి అనేది ముందు తెలుసుకుందాం. మనము 3 పిడికిళ్ళ బియ్యం తీసుకోవాలి. అంటే మినిమం 3 పిడికిళ్ళ బియ్యాన్ని తీసుకొని, అంటే మ్యాక్సిమం ఎంతైనా తీసుకోవచ్చు మీ ఇష్టం. అయితే మినిమం 3 పిడికిళ్ళ బియ్యాన్ని తీసుకోవాలి. తీసుకొని వాటిని కడిగి నానబెట్టుకోవాలి. నానబెట్టుకొని మన చకినాల పిండికి నానబెడతాం కదా, నానబెట్టినాక ఆరబోస్తాం. ఆరిన తర్వాత వాటిని పిండి పట్టుకోవాలి. అయితే అది కొంచెము శుభ్రంగా స్నానం చేసి తినకుండా చేసుకోవాలన్నమాట. ఇది ఉదయమే అదే రోజు పొద్దున్నే చక్కగా బియ్యం లేవగానే స్నానం చేసుకొని నానబెట్టుకొని ఒక గంట సేపు నానాక వాటిని ఆరబోసి మంచిగా గరగల ఆరిన తర్వాత వాటిని పిండి పట్టుకోవాలి. జల్లించుకొని మంచి పిండి అయ్యే వరకు దాన్ని పట్టి 4-5 సార్లు. అప్పుడు ఆ పిండిలో యాలకుల పొడి, చక్కెర, పాలు కలిపి దాన్ని ముద్దగా చేసుకోవాలి. ముద్దగా చేసుకొని దాన్ని ప్రమిదలాగా మధ్యలో లోతుగా చేసి గుంటలాగా దాన్ని ఏం చేయాలంటే ఏదైనా ఒక కొత్త పళ్ళెం, అంటే ఎప్పుడు మీరు పెట్టుకునే ఆనవాయితీ ఉంటే మీకు ఆల్రెడీ ఇంట్లో స్తాంబాలం ఇత్తడిలో
లేకుంటే రాగిలో ఉంటుంది కదా, దాంట్లో పెట్టుకోండి. లేదు అంటే స్టీలు. ఇప్పుడు ఎవరైనా కొత్తగా పెట్టుకుందాము అనుకుంటే తిన్న ప్లేట్లలో పెట్టుకోవద్దండి. తినే వాటిని ఎప్పుడు కూడా దైవారాధనకు ఉపయోగించొద్దు, వాటికి ప్రత్యేకంగానే ఉంచుకోవాలి. ఇట్లా ఏదైనా ఒక కొత్త ప్లేట్ తీసుకొని దాంట్లో దీన్ని ఆ పిండి ముద్దను ఉంచి ప్రమిదలాగా మధ్యలో ఇట్లా లోతుగా చేసుకొని దాని నిండా చక్కగా ఆవు నెయ్యి వేసుకోవాలి. ఆవు నెయ్యి వేసుకొని 5 పెద్ద పెద్ద పువ్వొత్తులు చేసుకొని 5 కలిపి ఒక్క ఒత్తిగా చేయాలి. చేసి దాంట్లో ఆ నెయ్యిలో ఉంచి పైకి అంటే ఊర్ధ్వముఖం చూస్తూ ఉండాలి, ఒత్తి పక్కకు పడిపోకుండా పైకి వెలిగేటట్టు దాన్ని వెలిగించాలి. వెలిగించే ముందు దానికి చక్కగా అలంకరించాలి. మనం దీపం వెలిగిస్తే రోజు మాణిక్యానికి పసుపు కుంకుమ ఒక పుష్పము అన్నీ పెడతాం కదండి, అలా దీన్ని కూడా చక్కగా పుష్పాలతోని పసుపు కుంకుమ అన్నిటితోని అలంకరించుకొని తర్వాత మనం మొక్కుకొని దీపాన్ని వెలిగించాలి. వెలిగించి మన కోరికలు సంకల్పాలు ఏముంటాయో అవి చెప్పుకోవాలి. అయితే మనం ఈసారి మనకు ఊరికేనే మా అందరూ పెడుతున్నారండి, మాకు కూడా పెట్టాలనిపించింది, పెట్టుకోవచ్చు, తప్పేమీ లేదండి. దేవారాధన చేయడానికి మనకు ఏ విధమైన దోషం కాదు, అది ఎవరైనా చేసుకోవచ్చు. అయితే మనకు పిండి ఎంత పోసుకోవాలనేది మీ నిర్ణయం. అంటే అది ప్రసాదంగా అది ఏమవుతుంది, అది మీరు పోసిన నెయ్యిని బట్టి ఎంతసేపు ఉంటుందో అంతసేపు వెలుగుతుంది. అది కొండెక్కింది అనాలి. ఆ దీపము ఆరిపోవడము అని ఎప్పుడు కూడా అనకూడదు. ఆ జ్యోతి కొండెక్కిన తర్వాత మనము నమస్కరించుకొని మరి ఎలాగో సాయంత్రం దీపారాధన చేసుకుంటాం కదా, చేసుకున్నాక అది కొండెక్కిన తర్వాత మళ్ళీ నమస్కరించుకొని అప్పుడు దాన్ని ఇంట్లో ఉన్న పెద్దవాళ్లకు ప్రసాదంగా ఇచ్చి వాళ్లకు నమస్కరించి వాళ్ళ చేత మీరు కూడా ప్రసాదం తీసుకొని ఇది అయిపోవాలి. అయితే ఇది కొండెక్కే వరకు కూడా మనము ఏ ఆహారము తీసుకోవద్దు, ఉపవాసం ఉండాలి. అలా మేము అస్సలు ఉండలేమండి అంటే జ్యూసో పండో పழమో తినండి, అంతేగాని అన్నం మాత్రం తినకూడదు. అయితే అది కొండెక్కిన తర్వాత ఇంట్లో వాళ్ళు తీసుకున్న తర్వాత ఎవరైనా ముత్తైదువులను పిలిచి వాళ్లకు కాస్త ఆ ప్రసాదాన్ని ఇవ్వాలి. అంటే ఎవరైనా భక్తితో సేవించే వాళ్ళకే ఇవ్వాలి. లేదు అంటే మీరు అట్టి పెట్టుకొని చక్కగా దాన్ని ప్రసాదంగా స్వీకరించాలి. అంతేగాని దాన్ని ఎప్పుడు కూడా బయట పడేయడం కానీ మురిగిపోయి అవతల పడేయడం చెత్తలో కానీ ఇటువంటి పరిస్థితులు రావద్దు. అందుకే మనము మినిమం 3 పిడికళ్ళ బియ్యం అని చెప్పిండు ప్రసాదంగా ఇస్తాం కాబట్టి. అలాగే మనం శనివారం కొబ్బరికాయ కొడతామండి, లేకుంటే అరటిపళ్ళు ఆరిగింపు చేస్తాం అనుకోండి. అలాగే 2 తాంబూలము ఆకులు తాంబూలము ఈ ప్రసాదాన్ని కలిపి దాంట్లో కొబ్బరి ముక్కలు కూడా కలుపుకొని ఇవ్వవచ్చు. అయితే కొంతమంది ఏం చేస్తారు, ఈ ప్రసాదం ఇచ్చేటప్పుడు వట్టిగా ఇవ్వకుండా చిన్న చిన్న స్టీల్ గిన్నెలు కొనుక్కొచ్చి దాంట్లో పెట్టి వాళ్ళకు గిఫ్ట్ ఇచ్చినట్టుగా ఉంటుంది, ప్రసాదం ఇచ్చినట్టుగా ఉంటుందని ఇస్తారు. అయితే కొంతమంది ఇది పిండి ముద్ద అన్నట్టు వాళ్ళు తినరు, వేరే వాళ్ళకి ఇస్తూ ఉంటారు, లేకపోతే ఎక్కడనో పెట్టేసి వెళ్ళిపోతూ ఉంటారు. అట్లాంటి వాళ్ళకి ఎప్పుడు కూడా ప్రసాదం ఇవ్వకూడదండి. నేను నిజంగా చెప్తున్నా, ప్రసాదము స్వీకరించే వాళ్ళే చక్కగా స్వీకరించి ప్రసాదంగా భక్తితో సేవించే వాళ్ళకే ప్రసాదం ఇవ్వాలి. అయితే ఈ ప్రసాదం మరి అట్లా తీసుకునే వాళ్ళు ఎవరన్నా ఉన్నారా లేదా చూసుకొని దానికి తగినట్టు మీరు పిండి ముద్ద తయారు చేసుకోవాలి. ఎక్కువ మొత్తంలో మీకు తయారు చేసి ఎక్కువ నెయ్యి చేస్తారు, కానీ ఆ ప్రసాదము వినియోగపడకపోతే మనం చేసిన ఫలితము ఉండదు, వ్యర్థం అయిపోతుంది. అంటే మనం ప్రసాదాన్ని
ఆ భగవద్ అనుగ్రహం అందులో ఉంటుంది. ఆ అనుగ్రహాన్ని మనం స్వీకరించాలి, 10 మందికి పంచాలి. మరి పంచలేకపోయి అది వేస్ట్ అయిపోయి మనము పారేసినాం అనుకోండి, అది పాపం. కాబట్టి జ్యోతి పెట్టేవాళ్ళు ఇది ఆలోచించుకొని పిండి ఎంత పెట్టాలి అనేది నిర్ణయించుకోవాలి. ఇది జ్యోతి పెట్టే విధానము. ఈ విధంగా పెట్టుకోవాలన్నమాట. అయితే ఇది కోరిన కోరికలు నెరవేరిన వాళ్ళు కూడా చేస్తుంటారు. ఎవరింట్లో అయినా ఫ్రెండ్స్ ఇళ్ళల్లో ఇలా జ్యోతి పెడితే వాళ్ళు వెళ్ళి నమస్కరించుకుంటారు. మీరు నా కోరిక నెరవేరితే నేను కూడా ఇలాంటి జ్యోతి వెలిగిస్తాను అని దండం పెట్టుకోవచ్చు. అది నెరవేరినాక మన ఇంట్లో కూడా మనం చేసుకోవచ్చు. ఇది జ్యోతి వెలిగించుకునే విధానము. ఇది శ్రావణ మాసంలో చేస్తూ ఉంటారు. ఎవరికైనా శనివారము అనుకూలంగా ఉంటే ప్రేమతో కూడా చేసుకోవచ్చు. మరి ఈ గోవిందనామాలు మాత్రం ప్రతిరోజు చదువుకోండి. ఎందుకంటే వెంకటేశ్వరుడు అంటే మన పాపాలను తొలగించేవాడు, మన కష్టాలను నుండి విముక్తులను చేసేవాడు, ఆదుకునేవాడు, ఆపద మొక్కులవాడు. కాబట్టి ఈ పవిత్రమైన శ్రవణ నక్షత్రయుక్త పౌర్ణిమ వస్తుంది కాబట్టి ఈ శ్రావణ మాసంలో మనము ఆ వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం పొందడానికి ఇలా మనము ఉపయోగించుకుందాం, సద్వినియోగం చేసుకుందాం ఈ మాసాన్ని. మరి మీరు జ్యోతి వెలిగించినప్పుడు అక్కడ మీ కులదైవం ఏదుంటే దాని ముందు పెట్టుకోవచ్చు. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి ఫోటో తెచ్చి పెట్టాలా, నరసింహస్వామి ఫోటో, ఇవన్నీ ఏది అవసరం ఉండదండి. మన ఇంటి దేవుడు ఉంటాడు కదా, ఆ ఇంటి దైవాన్ని ఫోటో ఉంటే దాని ముందు పెట్టుకోండి, విగ్రహం ఉంటే దాని ముందు పెట్టండి. లేదండి మా దగ్గర అటువంటి ఏమి, మాకు కృష్ణుడు అంటే ఇష్టము, లేకుంటే వెంకటేశ్వర స్వామి అంటే, ఏ దేవుడు అంటే ఇష్టం ఉంటే, ఏ దేవుడి ఫోటో ఉంటే ఆ దేవుడి ముందర ఆ దేవుడి పటానికి ఒక పూల హారం వేసి చక్కగా అర్చించుకొని దాని ముందు ఈ దీపం వెలిగించుకోండి, సరిపోతుంది. అది కొండెక్కినాక ప్రసాదంగా స్వీకరించండి. చక్కగా ఆ గోవింద నామాలను తప్పకుండా చదివే ప్రయత్నం చేయండి, కనీసం వినే ప్రయత్నం చేయండి. అది మనకు శ్రేయస్సును కలిగిస్తుంది. సంపదలను ఇచ్చేవాడు శ్రీనివాసుడు కదా. కాబట్టి తప్పకుండా అందరూ చేయండి, ఫలితాన్ని పొందండి. అందుకోసమే ఈ వీడియో చేశాను కాబట్టి తప్పకుండా లైక్ చేయండి. అదేవిధంగా ఓం నమో వెంకటేశాయ అని కామెంట్లో రాయండి. మరి ఇంకా మా బంధుమిత్రులకు షేర్ చేయండి. మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి. స్వస్తి. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు.